అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రేకుర్తి లయన్స్ క్లబ్ వారి ఐ హాస్పిటల్లో స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఓ బ్లాక్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మ వెంకన్న గారి పేరు మీద బ్లాక్ ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లయన్స్ క్లబ్ వారిని అభినందించారు. లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ సేవలు అందిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట కరీంనగర్ కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కమలమ్మ గారు, వెంకన్న గారి వైస్ చైర్మన్ చిద్ర సురేష్, सर लुकिए सर प्लीज लुकिए. चलो ऑल लाइन्स कम here. తెలంగాణలో ఆనాడు 1988లో కీర్తి చేసిన బొమ్మ వెంకన్న, డాక్టర్ భాస్కర్ మాడేకర్ గారు లయన్స్ క్లబ్ ద్వారా ఒక కంటి ఆసుపత్రి రేకుర్తిలో ఏర్పాటు చేసి దాదాపు లక్షల మందికి, 8 లక్షల మందికి ఓపీ ద్వారా ఒక 2 లక్షల మందికి సర్జరీ చేసి ఈ ఆసుపత్రి దినదినం ప్రజలకు, పేదలకు మరి లబ్ధి పొందే విధంగా ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి అయితే ఉంది. ఈరోజు బొమ్మ వెంకన్న గారి పేరు మీద ఒక బ్లాక్ ఓపెన్ చేసినారు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి ఒక రెటీనా ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి సహకారం అడిగినారు. అది సిఎస్ఆర్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇప్పించి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఎల్వి ప్రసాద్ అడ్డా కంటి ఆసుపత్రికి సంబంధించి ఉందో ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించి రేకుర్తి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటిది. దాన్ని ఇంకా ప్రజలకు సౌకర్యాలు కలుగజేసే విషయం లోపల ఈ ప్రభుత్వం పక్షాన పూర్తిగా అండగా ఉంటామనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ లయన్స్ క్లబ్కి సంబంధించిన వారందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళు బస్సు సౌకర్యం, రవాణా సౌకర్యం కానీ ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.